హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా! బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కెవిటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో నా జీవితంలో నా ఇన్ని సంవత్సరాల నా లైఫ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నానండి. అంటే ఏది మంచిది, ఏది చెడ్డది, మనం ఎలా ఉంటే హ్యాపీగా ఉంటామో ఈ వీడియోలో మంచి మంచి విషయాలు అయితే చెప్తున్నాను. చాలామందికి ఉపయోగపడుతుంది. ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. అందరికీ ఉపయోగపడే వీడియో ఏనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా నేనైతే కరెక్ట్గా 5 గంటలకైతే లేసాను. లేగానే ఫస్ట్ బాబుకి కావాల్సినవన్నీ రెడీ చేసేసి స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంటి ముందు అయితే వాకిలి చిమ్ముకుంటున్నాను. నేను ఈ వాకిలి చిమ్ముకునేటప్పటికి ఎండ అయితే బాగా వస్తుందండి. అంటే బాబుకి స్కూల్కి పంపించేసిన తర్వాతే నేను ఈ పనులన్నీ చేసుకోవాల్సి వస్తుంది. అందుకని ముగ్గు వేయడము కొద్దిగా లేట్ అయిపోతుంది. నేను ఈ వాకిలి చిమ్ముకునేటప్పటికి టైం అయితే కరెక్ట్గా 6:50 ఈ టైం అయితే అయ్యింది. బాబు స్కూల్ బస్సు అయితే 6:40కి కరెక్ట్గా వచ్చిందండి ఇంటి దగ్గరికి. అదనమాట. ఇంకా వాకిలి చిమ్మడం అయిపోయిన తర్వాత బోర్లో నీరు కొట్టుకుంటూ కల్లాపు జల్లుకుంటున్నాను. కల్లాపు జల్లుకున్న తర్వాత ఇంటి ముందు చిన్న ముగ్గు అయితే వేసుకుంటున్నానండి. ఇంకా నా జీవితంలో నేను నేర్చుకున్న కొన్ని మంచి విషయాలు మీతో చెప్తానన్నాను కదా! ఫస్ట్ అయితే మనము ఎవ్వరి మీదైనా సరే ఎక్కువగా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకోకూడదండి. ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నాము అనంటే వాళ్ళు మనకి ఎక్కువగా నెగెటివ్‌గానే కనిపిస్తారు. వాళ్ళని మనం ఎప్పుడు కూడా పాజిటివ్ యాంగిల్‌లో చూడలేము. అంటే మనం అనుకున్నవి వాళ్ళు తీర్చలేకపోతే మనకు కొద్దిగా నెగెటివ్‌గా అనిపిస్తారు వాళ్ళు. అందుకని ఎవరి మీద కూడా ఎక్కువగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఎక్కువగా హ్యాపీగా ఉండలేము. దాని తర్వాత ఎవరికి కూడా మీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ వచ్చేటట్టు కూడా ప్రవర్తించకండి. అంటే ఎక్కువగా ప్రామిసులు చేసేయడము, మీరున్న దానికంటే ఎక్కువ చేసుకొని చెప్పుకున్నారనుకోండి, మీ మీద ఎక్కువగా ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయి మీ గురించి ఎక్కువగా అనుకుంటారు. దాన్ని మీరు రీచ్ అవ్వకపోయినా సరే మీ మీద ఉండే విలువ, వాల్యూ అన్నీ తగ్గిపోతాయి. మీరు ఎలా ఉన్నారో అలానే మీకు కావాల్సిన వాళ్ళకి చూపించుకోండి. ఇంకా ఇంకో మంచి విషయం అయితే దేనికైనా సరే ఎక్కువగా ఎడిక్ట్ అవ్వకండి. అది ఫోన్ అయినా, ఫుడ్ అయినా, మనుషులైనా, రిలేషన్ అయినా, ఫ్రెండ్స్ అయినా, దేనికైనా సరే ఎక్కువగా ఎడిక్ట్ అవ్వకండి. ఎడిక్ట్ అయ్యాము అని అంటే ఎక్కువగా బాధపడతాము. ఫుడ్కి ఎక్కువగా ఎడిక్ట్ అయ్యి ఫుడ్ ఎక్కువ తిన్నామనుకోండి ఎక్కువగా ఆరోగ్యం చెడిపోతుంది. ఏదైనా సరే లిమిట్లో ఉంటేనే మనం హెల్తీగా ఉంటాము. అది ఫుడ్ విషయం అయినా సరే. ఇంకా ఫోన్కి ఎక్కువ ఎడిక్ట్ అయ్యామనుకోండి మనం ఏ పని చేసినా సరే ఆ పని మీద ధ్యాస పెట్టకుండా ఎక్కువగా ఫోన్ గురించి ఆలోచించుకుంటూ ఉంటాము. నేనైతే ఎక్కువగా ఫోన్కి ఎడిక్ట్ అండి. ఏ పని చేసినా సరే ఫోన్ మీదే ధ్యాస ఉంటుందన్నమాట. అంటే పని చేస్తా వెళ్ళి ఫోన్ చూస్తూ ఉంటాను. అంత ఎక్కువగా ఎడిక్ట్ అయిపోయినాను ఫోన్కి. ఇప్పుడైతే కొద్దిగా మానుకున్నాను. చాలా వరకు అయితే ఫోన్ తగ్గించాను. అలా అని పూర్తిగా చూడటం లేదని అయితే చెప్పటం లేదు, కానీ చాలా వరకు అప్పుడు కాడికి ఇప్పుడైతే బాగా తగ్గించానమాట. ఇది అంత మంచి విషయం కాదండి. ఈ కాలంలో అయితే వయసుతో సంబంధం లేకుండా ఎక్కువగా ఫోన్కి అయితే ఎడిక్ట్ అయిపోతున్నారు. మెయిన్ చిన్నపిల్లలు అయితే ఎడిక్ట్ అవుతున్నారండి. చిన్నపిల్లలకి ఎక్కువగా ఫోన్ ఇవ్వకండి. చిన్నపిల్లలు వాళ్ళ టైం అంతా కూడా ఎక్కువగా ఫోన్లోనే గడిపారనుకోండి వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ పూర్తిగా ఆగిపోయి ఎక్కువగా మర్చిపోతూ ఉంటారు. ఏ విషయం కూడా ఎక్కువసేపు అయితే గుర్తుపెట్టుకోలేరు. దీనివల్ల ఫ్యూచర్లో చాలా ఎక్కువ ఇబ్బందులు అయితే పడతారండి. చిన్నపిల్లలకి అస్సలు ఫోన్ ఇవ్వకండి. చిన్నపిల్లలు ఎక్కువ టైం అయితే చదువు మీద ధ్యాస పెట్టకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళు ఎక్కువ శాతం అయితే ఆడుకోవడానికి అయితే ప్రయత్నం చేయాలి. అంటే బయటకు ఆడుకోవడానికి మనం బయటికి పంపించడం కానీ, లేకపోతే ఇంట్లోనే వాడు ఆడుకోవడానికి అన్ని సౌకర్యాలు కల్పించడం కానీ చేయాలి. పిల్లలు ఎంత బాగా ఆడుకుంటే అంత ఎక్కువగా బ్రెయిన్ డెవలప్మెంట్ అయితే ఉంటుందండి. ఇంక మా బాబుకైతే ప్రస్తుతానికి ఫోన్ అలవాటు అయితే పూర్తిగా మానిపించేశాను. ఒక సంవత్సరం క్రితం అయితే బాబుకి కూడా బాగా ఫోన్ అలవాటు ఉందండి. అంటే అన్నం తినే టైంలో అయితే ఫోన్ ఇచ్చేదాన్ని. అలా వాడికి ఎప్పుడు వీలైతే అప్పుడు అడిగేసి తీసుకునేవాడు. కానీ ఇప్పుడు పూర్తిగా ఫోన్ ఇవ్వడమే మానేశాను. ఇప్పుడైతే అస్సలు అడగటం లేదు కూడా. స్కూల్కి వెళ్ళిన నుండి అయితే పూర్తిగా ఫోన్ గురించే మర్చిపోయాడు. ఎప్పుడైనా అడిగినా సరే నేను కూడా ఇవ్వటం లేదు. అంటే ఇప్పుడిప్పుడే మానేశాడు కదా, మళ్ళీ అలవాటు అయితే నేను ఇక మరి మానిపించలేను, అలవాటు తప్పించలేను అనేసి అసలు ఫోనే ఇవ్వను. వాడు కూడా ఎప్పుడైనా ఒకసారి అడుగుతాడు, ఇవ్వను అని అంటే మరి అడగడనమాట. ఇంకా మనం ఏ రిలేషన్ ద్వారా అయినా మనుషులకి ఎక్కువగా ఎడిక్ట్ అయ్యామనుకోండి, ఏదో ఒక కారణం ద్వారా వాళ్ళ దూరం అయితే చాలా అంటే చాలా బాధపడతాము. ఆ డిప్రెషన్ నుండి మనం బయటికి రావడానికి చాలా టైం పట్టేస్తుంది. కొంతమంది అయితే అసలు పూర్తిగా బయటికే రాలేరండి డిప్రెషన్ నుండి. అందుకని ఎక్కువగా ఎవరికి కూడా ఎడిక్ట్ అవ్వకండి. ఇంకా ఇంకో మంచి విషయం అయితే
టైం అస్సలు వేస్ట్ చేయకండి. ఇది అందరికీ తెలిసిన విషయమే గానీ, ఎవరు ఎక్కువగా ఫాలో అవ్వరు. ఎక్కువ మంది టైం వేస్ట్ చేయడానికే చూస్తా ఉంటారు. అందులో నేను కూడా ఒకదాన్నండి. ఇప్పుడైతే నాకు అంత ఎక్కువ టైం ఏం లేదు. పెళ్ళైపోయింది కాబట్టి ఫ్యామిలీని చూసుకోవాలి. కొన్ని బాధ్యతలున్నాయి. టైం ఎక్కువగా దొరకటం లేదు. యూట్యూబ్ కూడా రన్ చేస్తున్నాను కాబట్టి దీని మీద కూడా నాకు ఎక్కువగా టైం అయిపోతుంది. కాకపోతే నాకు పెళ్లి కాకముందు కొద్దిగా టైం ఉండేది. నాకైతే టైలరింగ్ చాలా ఇష్టమండి. అప్పుడు టైం ఉన్నప్పుడు నేను టైలరింగ్ నేర్చుకుంటే బాగుండేది. అవకాశం కూడా నేను టైలరింగ్ నేర్చుకునేదానికి. కాకపోతే అప్పుడు నాకెందుకో అంత ఎక్కువగా టైలరింగ్ నేర్చుకోవాలి అనే ఆలోచన లేకున్నా, నేర్చుకోవాలని ఉంది గానీ ఖచ్చితంగా నేర్చుకోవాలనే ఆలోచన లేకున్నా, అందుకని నేర్చుకోలేదు. కానీ అప్పుడు నేర్చుకుంటే బాగుండేది అని అయితే అనిపిస్తుంది. గడిచిపోయిన కాలం మళ్ళీ తిరిగి రాదు. టైం వేస్ట్ చేశాము అంటే మళ్ళీ టైం వెనక్కైతే రాదండి. ఉన్నప్పుడే ఉపయోగించుకోవాలి. మీకు టైం ఉంది అన్నప్పుడు ఏదో ఒక కొత్త విషయం అయితే నేర్చుకోండి. మన ఫ్యూచర్‌లో ఎప్పటికైనా సరే మనం నేర్చుకున్న విషయాలు ఏదో ఒక విధంగా అయితే మనకు ఉపయోగపడతాయి. ఎప్పుడు అవి వేస్ట్ కావు. మీరు వీలైనంత వరకు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడానికైతే ట్రై చేయండి. ఇంకా దాని తర్వాత నేను చెప్పే ఒక మంచి విషయం అయితే దేనికైనా సరే ఎవ్వరి మీద ఎక్కువగా డిపెండ్ అవ్వకండి. డిపెండ్ అవ్వకుండా ఉంటేనే మనం ఏ కొత్త విషయమైనా నేర్చుకోగలము. డిపెండ్ అయ్యాము అనంటే మనం ఎవరి మీద డిపెండ్ అవుతామో వాళ్ళే మనకు అన్నీ చేసి పెట్టేస్తారు. మళ్ళీ మనం ఏది ప్రత్యేకంగా నేర్చుకోవాలి అనే ఆలోచనే రాదు. నేర్చుకోలేము కూడా. కొత్త విషయాలు కూడా అసలు గ్రహించలేము. అందుకని ఎవరి మీద ఎక్కువగా డిపెండ్ అవ్వకండి. చిన్న పనైనా పెద్ద పనైనా సరే మీ పని మీరే చేసుకోండి. మరీ కొద్దిగా ఎక్కువగా కష్టంగా ఉంది చేయలేము అన్నప్పుడు పక్క వాళ్ళ హెల్ప్ కొద్దిగా తీసుకోండి కానీ పూర్తిగా పనంతా వాళ్ళ మీద భారం వేసేసి పూర్తిగా వాళ్ళ మీద అయితే డిపెండ్ అవ్వకండి. మీ పని మీరే చేయాలి ఖచ్చితంగా అన్నప్పుడు మీ శక్తి స్థాయిలో మీరే ప్రయత్నించండి. వేరే వాళ్ళ మీద మాత్రం అస్సలు డిపెండ్ అవ్వకండి. ఇంకా దాని తర్వాత నేను చెప్పే మంచి విషయం అయితే ఖచ్చితంగా మన ఆరోగ్యం మీద కూడా మనం ఎక్కువగా ధ్యాస పెట్టాలండి. ఆరోగ్యం బాగుంటేనే మనం అన్ని విధాలుగా కూడా బాగుంటాము. ఏది చేయాలన్నా సరే కాన్ఫిడెంట్‌గా చేయగలము. ఎక్కువగా హెల్త్ మీద కూడా కేర్ తీసుకోవాలి. చిన్న చిన్న విషయాల కంటే తుమ్మినా, దగ్గినా సరే ఎక్కువగా టాబ్లెట్స్ వాడకుండా అవి వీలైనంత వరకు నార్మల్‌గానే తగ్గించడానికైతే ట్రై చేయండి. ఊరికనే మనం టాబ్లెట్ వేసామనుకోండి, వేసినప్పుడు మనకి జలుబు ఉందనుకోండి ఏదున్నా సరే అది ఉన్నంత వరకు అయితే పనిచేస్తుంది. మిగతా వేస్ట్ అంతా కూడా మన బాడీలో అలా ఉండిపోయి ఫ్యూచర్‌లో సైడ్ ఎఫెక్ట్ వచ్చేసి ఎక్కువగా ఇబ్బంది పడతాము. అందుకని ఎక్కువగా కూడా టాబ్లెట్స్ వాడకుండా ఆరోగ్యం మీద ధ్యాస పెట్టడానికైతే ట్రై చేయండి. ఎక్కువగా హెల్త్ కేర్ తీసుకొని, మంచి ఫుడ్ తీసుకొని టయానికి పడుకోవడం ఇలాంటివి అయితే తీసుకోవాలి. అందుకే పెద్దలు కూడా అనుభవం కొద్దీ అయితే చెప్పున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని. ఆరోగ్యం బాగుంటే మనకు అన్నీ ఉన్నట్టేని. అన్నీ ఉన్నా సరే ఆరోగ్యం బాగలేకపోతే ఏమీ లేనట్టేని. అందుకని ఆరోగ్యం మీద కొద్దిగా ధ్యాస ఎక్కువగా తీసుకోండి. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయమేనండి. నాకు తెలిసి అందరికీ తెలిసిన విషయమే కానీ ఎక్కువగా ఎవరు కూడా ఎక్కువ ఆరోగ్యం మీద అయితే ధ్యాస పెట్టరు. ఇంకా దాని తర్వాత ఇంకో మంచి విషయం అయితే ఏది జరిగినా సరే మన మంచి కోసమే అని అనుకోవాలి. అది మంచైనా చెడైనా సరే కాలం మీద భారం వేసేసి మన మంచికే జరుగుతుంది అని అయితే అనుకోవాలి. అది పూర్తిగా జరిగిన తర్వాతే తెలుస్తుంది కదా అది మంచికి జరిగిందా చెడుకు జరిగిందా అనేసి. ముందే ఒక డెసిషన్కి వచ్చేసి ఎక్కువగా బాధపడకండి. ఏదైనా సరే మన జీవితంలో ఎక్కువసేపు అయితే ఉండదండి. కష్టమైనా నష్టమైనా సరే ఒకటి వచ్చిన తర్వాత ఇంకోటైతే వస్తది. కష్టం ఫస్ట్ వచ్చిందనుకోండి దాని తర్వాత సుఖపడతాము. ఫస్ట్ సుఖం వచ్చిందనుకోండి దాని తర్వాత కష్టపడతాము. అంటే రాత్రి అయిన తర్వాత పగలవ్వాలి. పగలైన తర్వాత రాత్రి అవ్వాలి. మన జీవితాలు ఇలానే ఉంటాయి. దేనికైనా సరే కొద్దిగా టైం ఇచ్చి చూడాలి. దాని తర్వాత ఇంకో మంచి విషయం అయితే ఎవరితో కూడా ఎక్కువగా గొడవ పడకండి. ఇరుగు పొరుగు వాళ్ళైనా సరే మన బంధువులైనా సరే మన ఇంట్లో అయినా సరే ఎక్కువగా గొడవ పడకండి. గొడవ పడ్డాము అని అనుకోండి మన ప్రశాంతతని మనమే కోల్పోతాము. నేనైతే గొడవ పడ్డాను, గొడవ చూసినా సరే నేను ఎందుకో ఎక్కువగా భయపడిపోతాను. నేను గొడవ పడకపోయినా సరే వేరే వాళ్ళు గొడవ పడుతున్నా నేను చూశాను అనుకోండి కొద్దిగా ఎక్కువగా భయపడతాను. నేను గొడవ పడ్డాను అనుకోండి ఎవరితో అయినా సరే చాలా ఎక్కువసేపు అయితే డిస్టర్బ్గా ఫీల్ అవుతాను. నార్మల్ అంత తొందరగా అవ్వలేను. మెయిన్ నా బ్రెయిన్ అయితే అస్సలు పని చేయదు. ఎంతసేపు భయంగా ఉంటుందో నాకే తెలీదు. అందుకని నేను ఎక్కువగా ఎవరితో ఎక్కువ గొడవ పడను. ఒకవేళ గొడవ పడినా సరే నేనే ముందు సైలెంట్ అయిపోతాను. సమాధానం కూడా ఎక్కువగా ఇవ్వలేనండి. భయం వేసేస్తుంది నాకు. అందుకని వాళ్ళు ఎంత గొడవ పడినా సరే నేను రిటర్న్ అయితే సమాధానం ఇవ్వలేను. కొద్దిగా ఎక్కువ భయం అనమాట. గొడవలు పడడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. మన మధ్య ఉండే రిలేషన్స్ ఇంకొద్దిగా దెబ్బతింటాయి అంతేని. ఇంకా దాని తర్వాత ఇంకో మంచి విషయం అయితే మన పిల్లలకి మనమే అన్ని పనులు కూడా వాళ్ళ పనులు వాళ్ళే చేసుకున్నట్టయితే అలవాటు చేయాలి. అది చిన్నప్పటి నుండే అలవాటు చేయాలండి. మరీ చిన్న పిల్లలు అయితే చేసుకోలేరు కానీ ఏజ్ పెరిగే కొద్దీ అయితే వాళ్ళ పనులు వాళ్ళే అన్నీ కూడా నేర్చుకునేటట్టయితే నేర్పించాలి. లేకపోతే ఫ్యూచర్లో వాళ్ళే ఇబ్బంది పడతారు.
మనం పక్క నుండి అన్నీ వాళ్ళకి చేసి పెడుతుంటే వాళ్ళకి అన్నీ కూడా బాగానే ఉంటాయి. కానీ అన్ని రోజులు మనం పక్కన ఉండలేం కదా! కొన్ని సమయాల్లో వాళ్ళకి మనం దూరంగా కూడా పంపించాల్సొస్తది. అలాంటప్పుడు వాళ్ళు ఏమీ నేర్చుకోకుండా బయటికెళ్లారనుకోండి, చాలా ఇబ్బందులు ఫీల్ అవుతారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అందుకని వాళ్ళ పనులు వాళ్ళే చేసుకునేటట్టయితే అన్నీ కూడా మనం చిన్నప్పటి నుండి చిన్నగా నేర్పించాలి. మా బాబుకి కూడా ఇప్పటి నుండి వాడి పనులు వాడే చేసుకునేటట్టయితే నేర్పిస్తున్నాను. ఇంకా ఏమీ నేర్చుకోలేదు గానీ, నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. వయసు పెరిగే కొద్దీ నేర్చుకుంటాడు కదా అనేసి. ఇంక దాని తర్వాత ఇంకో మంచి విషయం అయితే, నోరు మంచిదైతేనే ఊరు మంచిదవుతదంటారు. అంటే మనం మంచిగా మాట్లాడి అందరితో మంచిగా పలకరించడం ఇవన్నీ ఉంటేనే మన చుట్టుపక్కల ఉండే బంధువులైనా సరే, ఇరుగు పొరుగు వాళ్ళైనా సరే మనతో మంచిగా ఉంటారు. లేకపోతే చాలా ఇబ్బందులు పడాల్సొస్తది. ముఖ్యంగా హ్యాపీగా కూడా ఉండలేమండి. ఎక్కువ మంది చేత అయితే మనం మాటలు పడాల్సొస్తది. అదీగాక మనం ఒక మాట జారాము అనుకోండి, ఆ మాట మళ్ళీ వెనక్కి తీసుకోలేము. మనం అన్నవాళ్ళు కూడా చాలా ఎక్కువగా బాధపడతారు. మాట చేసినంత గాయము దెబ్బ కూడా చేయదంటారండి. ఒక దెబ్బ కొట్టినా సరే అది కాలం కొద్దీ అయితే మానిపోతుంది. కానీ మాట మాత్రం ఫ్యూచర్ మొత్తం కూడా గుర్తుపెట్టుకుంటారు. చనిపోయిందాకా మర్చిపోలేరండి. అందుకని అస్సలు మాట జారకూడదు. మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడాలి. లేకపోతే మనమే చాలా ఎక్కువగా ఇబ్బందులు పడతాం. మనం కూడా తిరిగి మాటలు పడాల్సి వస్తదనమాట. ఇంకా దాని తర్వాత ఇంకో మంచి విషయం అయితే, ఎప్పుడు కూడా వేరే వాళ్ళతో మిమ్మల్ని మీరు పోల్చుకోకండి. అలా పోల్చుకున్నారనుకోండి, ఎప్పుడు కూడా మీకు మీరే తక్కువగా కనిపిస్తారు. మీకన్నా మీ పక్కన ఉన్న వాళ్ళే మీకు ఎక్కువగా కనిపిస్తారు. అందుకని ఎప్పుడు కూడా పక్కన ఉన్న వాళ్ళతో మీరు ఎప్పుడు కూడా పోల్చుకోకండి. కొంతమంది అయితే పక్క వాళ్ళతో పోల్చుకొని మరీ పోటీ పడతా ఉంటారు. అంటే పక్క వాళ్ళు ఎవరైనా సరే కొత్త ఇల్లు కట్టారనుకోండి, వాళ్ళతో పోల్చుకొని పోటీ పడి వీళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా సరే అప్పు చేసి మరీ ఇల్లు కట్టేస్తుంటారు. ఇంకొంతమంది అయితే పెళ్ళిళ్ళు చేసినప్పుడు పోటీ పడుతుంటారు. అంటే వాళ్ళు అన్ని భోజనాలు పెట్టారు, భోజనాల్లో అన్ని రకాల ఫుడ్ పెట్టారు. మన దగ్గర డబ్బులు లేకపోయినా సరే ఎంత అప్పు చేసైనా సరే వాళ్ళ కాడికి ఒకటి ఎక్స్ట్రా పెట్టైనా భోజనాలు పెట్టాలని అయితే అనుకుంటారు. అప్పులైతే బాగానే చేసేస్తారండి. అవి తీర్చినప్పుడు ఎంత కష్టంగా ఉంటుంది, ఎంత భారంగా ఉంటుందో దాని తర్వాత తెలుస్తుంది. అంత పోటీ పడి మరి మనల్ని మనమే దిగజార్చుకొని మరి అంత పోటీ పడాల్సిన అవసరం ఉండదు. మన శక్తి ఎంతవరకు అంతవరకే చేయాలి. ఎవరు ఏమైనా అనుకొని ఎవరి శక్తికి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటే ఫ్యూచర్లో ఇబ్బంది పడకుండా ఉంటారు. ఎక్కువగా పోటీ పడి మాత్రము మీ దగ్గర లేకుండా మాత్రం అస్సలు పోటీ పడకండి. మీ దగ్గర ఉంటే మీరు చేయగలము, ఆ శక్తి ఉంది అనుకుంటే పోటీ పడండి. అలా పోటీ పడినా సరే అసలు ఉపయోగం ఏమీ ఉండదు. కాకపోతే కొంతమందికి ఈగో సాటిస్ఫాక్షన్ అనమాట, అలా చేస్తూ ఉంటారు. ఇంకా ఇంట్లో ఉండే కొంతమంది ఆడవాళ్ళు అయితే ఇంట్లో ఖాళీగా ఉన్నాము, ఏ పని చేయటం లేదు, ఏ విధంగా కూడా మేము డబ్బులు సంపాదించటం లేదనేసి చాలామంది అయితే బాధపడుతూ ఉంటారు. అలా అస్సలు బాధపడాల్సిన అవసరం ఉండదండి. ఎందుకంటే ఇల్లుని చూసుకోవడం గానీ, ఇంట్లో ఉండే వాళ్ళందరినీ చూసుకోవడం గానీ అంత ఈజీ కాదండి. అది కూడా ఒక రకంగా అయితే అది జీతం తీసుకోకుండా చాలా కష్టపడి, చాలా ఓపికగా చేయాల్సిన కష్టమైన పని. చాలామందికి ఇది అర్థం కాదు. కానీ ఇది చాలా అంటే చాలా కష్టమైన పనండి. మామూలుగా బయటికి వెళ్ళే వాళ్ళు, పనిచేసేవాళ్ళు, వాళ్ళు ఏదో ఒక్క పని మీదే ఉంటారు. ఒక క్లారిటీ ఉంటది. ఈ పని మనమే చేయాలి, ఈ పనే చేయాలనేసి. కానీ ఇంట్లో ఉండి ఆడవాళ్ళు పనిచేసేదైతే ఒకే టైంలో అన్ని పనులు చేసేయాలి. అంటే టిఫిన్ చేసేయాలి, వాకిలి చిమ్మేయాలి, ముగ్గు వేసేయాలి, ఎవరికి కావాల్సినవన్నీ వాళ్ళకి అందించేస్తుండాలి. మిగతా పనులన్నీ కూడా ఒకేసారి చేసేయాలన్నమాట. అలా చేయాల్సి వస్తుంది ఇంటికాడ ఉండి హౌస్ వైఫ్గా ఇంట్లో పనులు చేయాలంటే. అది అందరూ అనుకున్నంత చిన్న పనేం కాదు. జీతం తీసుకోకుండా, రెస్ట్ తీసుకోకుండా ఓపికగా చేయాల్సిన పని అనమాట. అందుకని ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఖాళీగా ఉన్నాం ఇంటికాడ, ఏ పని చేయటం లేదు, సంపాదించటం లేదనేసి. మీరు ఇల్లుని చూసుకుంటేనే ఇంట్లో వాళ్ళందరూ కూడా హ్యాపీగా బయటికి వెళ్ళి అయితే పని చేస్తారు. లేకపోతే వాళ్ళు బయట పని చేయలేరు, ఇంట్లో పని చేయలేరు. అందుకని ఎవరు కూడా ఇంటికాడ ఉండి హౌస్ వైఫ్గా పనిచేసే వాళ్ళైతే అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్లు ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాత ఖాళీగా ఉన్నాము అని అనుకున్నప్పుడు, ఈ బయటికి వెళ్ళే అవకాశం లేదు అనుకుంటే యూట్యూబ్ స్టార్ట్ చేయండి. యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు అయితే ఇంట్లో వాళ్ళ పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోండి. ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటేనే యూట్యూబ్ చేయగలమండి. యూట్యూబ్ అనే కాదు, ఏ పనైనా సరే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తేనే చేయగలము. లేకపోతే చాలా కష్టంగా అనిపిస్తుంది. మెయిన్ యూట్యూబ్ అయితే చేయలేము. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తీసుకొని యూట్యూబ్ స్టార్ట్ చేయండి. కాకపోతే యూట్యూబ్ కొద్దిగా ఓపిక్గా చేయాలి. ఫస్ట్లో అంత తొందరగా రీచ్ ఉండదండి. చేయంగా అయితే రీచ్ వస్తుంది. కొంతమందికి 6 నెలల్లోనే
సక్సెస్ అయిపోతారు యూట్యూబ్లో. కొంతమందికి కొన్ని సంవత్సరాలు పట్టేస్తుంది సక్సెస్ అవ్వడానికి. కానీ ఓపిక్గా ఎప్పటికైనా సక్సెస్ అవుతాము అనేసి యూట్యూబ్ చేసుకోండి. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. మనం ఖాళీగా ఉండి ఇంటికాడ ఉండడం కాడికి ఏదో ఒకటి నేర్చుకుంటున్నాము అని నేర్చుకొని యూట్యూబ్ చేయడం అయితే చాలా మంచిది అని నా ఉద్దేశము. మీకు ఇష్టం ఉంటే యూట్యూబ్ చేయండి. ఇంకా ఇంకో మంచి విషయం అయితే మీ జీవితంలో ఉన్న మీ చిన్న చిన్న కోరికలన్నీ తీర్చేసుకోండి. అంటే ఎక్కడికైనా చిన్న చిన్న ట్రిప్పులు వెళ్ళడం కానీ, బయటికి వెళ్ళే ఫుడ్ తినడం కానీ, ఇంకా చిన్న చిన్న కోరికలు చాలా ఉంటాయి. అవన్నీ తీర్చుకోవడానికి అయితే ప్రయత్నించండి. కాకపోతే మీ బడ్జెట్ చూసుకొని అవి తీర్చుకోవడానికి అయితే ప్రయత్నించండి. మీ కోరికలు తీర్చుకోవడానికి అప్పులు చేసి కష్టాలు పడకుండా మీ బడ్జెట్ మీరు చూసుకొని మీ చిన్న చిన్న కోరికలు అయితే తీర్చేసుకోండి. బడ్జెట్ లేకుండా మాత్రం కోరికలు తీర్చుకోవడానికి అయితే ప్రయత్నించకండి. మేమైతే మా బడ్జెట్ని బట్టి మా కోరికలు తీర్చుకుంటూ మేము ఎంతో కొంత మా పిల్లల కోసం అయితే పొదుపు చేసుకుంటూ అయితే చూసుకుంటామన్నమాట. మా బాబు కోసం నేనైతే కొద్ది కొద్దిగా సేవింగ్ చేస్తున్నాను. నా కోరికలు చిన్న చిన్నవి కూడా నేను తీర్చుకుంటున్నాను. కొన్ని నేనే తీర్చేసుకుంటున్నాను, కొన్ని మా ఆయనకి అడిగి మరీ తీర్చుకుంటున్నాను అనమాట. ఇంకా ఇవేనండి నాకు తెలిసిన చాలా మంచి విషయాలు. మీ అందరికీ ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. మనం హ్యాపీగా ఉండాలి అంటే ఏదో సంపాదించేయాలి, ఏదో సాధించేయాలని ఉండదు. మన మనస్తత్వాన్ని కొద్ది కొద్దిగా మార్చుకుంటే మనం హ్యాపీగా ఉంటాము. హ్యాపీగా ఉండాలంటే నేను ఇక్కడ చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ కూడా నాకు తెలిసి ఉంటే సరిపోతుందండి. ఇంకా నేను ఏమైనా మంచి విషయాలు చెప్పడం ఏమైనా మర్చిపోతే మీకు ఏవైనా ఇంకా మంచి విషయాలు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఇంకా నా డైలీ రొటీన్ అయితే చూసారు కదా. టిఫిన్ అయితే నేను పొంగలన్నం చేశాను. పొంగలన్నం మా బాబుకి రెడీ చేసి పంపించినప్పుడే అందరికీ ఇంట్లో వాళ్ళందరికీ చేసేసాను. మధ్యాహ్నానికి కూర అయితే పప్పులుసు చేసి పొయ్యి మీద అన్నం అయితే పెట్టేశానండి. కుక్కర్లో అన్నం పెట్టాను. వంట అంతా అయిపోయిన తర్వాత గిన్నెలు తోమేసి బట్టలు కూడా ఉతికేసిన తర్వాత ఇంట్లో వాళ్ళందరికైతే అన్నం పెట్టేస్తున్నాను. ఫస్ట్ అయితే మా అత్త మా మావయ్యకి అయితే వేసి ఇచ్చేసాను. ఇంకా మా బాబు కూడా స్కూల్ నుండి వచ్చే టైం అయ్యింది. నేను కూడా తినేసి బాబు స్కూల్ నుండి రాగానే వాడికి మొహము కాళ్ళు చేతులు కడిగేసి అన్నం తినిపించేసి కాసేపు అయితే పడుకోబెడతాను. ఇంకా కొంతమంది కామెంట్లో అంటున్నారు, మీకు చాలా ఎక్కువ ఓపిక అండి, ఇంట్లో పనులన్నీ కూడా ఒక్కరే చాలా ఓపికగా చేసుకుంటారు, మీ పని చూస్తుంటే నాకు చాలా సరదాగా ముచ్చటగా అనిపిస్తుంది అని అయితే కొంతమంది కామెంట్లో పెడుతున్నారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇంట్లో పనులు చేసుకోవడం అంటే చాలా ఇష్టము. నాకు కష్టంగా మెయిన్ అనిపించదు, కాకపోతే కొన్నిసార్లు విసుగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఎవరి మీద ఒకరి మీద అరుస్తానమాట. కానీ ఇంట్లో పనులన్నీ నేనే ఓపికగా చేసుకుంటాను. ఇంకా ఈ మధ్య వీడియో పెట్టడం కొద్దిగా లేట్ అయిందండి. ఒక 4-5 రోజులు అయితే గ్యాప్ వచ్చింది, ఏమీ అనుకోవద్దు. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.